సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా 10 సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా నేను చూసినవి మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మీరు నష్టపోకూడదని చెప్పేసి. సో విని ఫాలో అవ్వండి, చాలా మంచి లాభం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్షద్. సో ఈరోజు మనం ఈ సీజన్కి ఏ డీవార్మింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈసారి వర్షాలు లేట్ అవ్వడం వల్ల నేను డీవార్మింగ్ అప్డేట్ ఇవ్వలేదు. లాస్ట్ వీడియోలో కూడా చేశాను, కానీ డీవార్మింగ్ గురించి చెప్పలేదు. చాలామంది నన్ను అడుగుతున్నా కానీ ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేద్దాం, వర్షాలు ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే ఈసారి చేసే డీవార్మర్కి ఈ వర్షాకాలానికి అండ్ ఈ వర్షాకాలంలో వచ్చే బ్లూ టంగ్కి రిలవెంట్గా ఉంది, తొందరపడి చేయకండి అని చెప్పేసి నేను చాలామందిని ఆపాను. అండ్ ఇంతకుముందు ఎప్పుడు డీవార్మింగ్ చేసుకున్నారు, ఏ దాంతో చేశారనే అప్డేట్ కూడా అడిగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎప్పుడు చేశారో ఏం చేశారో తెలియకుండా ప్రజెంట్ సీజన్ డీవార్మింగ్ చెప్పకూడదు. అసలు సీజన్కి డీవార్మింగ్ ఉంటుంది, కానీ మనం ల్యాబ్ టెస్ట్ చేయించకుండా డీవార్మింగ్ చేయించకూడదు. కానీ చాలామందికి ఈ ల్యాబ్ టెస్ట్ చేయించుకునేకి టైం కానీ ఓపిక కానీ లేకపోవడం వల్ల, పాసిబిలిటీస్ లేకపోవడం వల్ల మనం పర్టికులర్లీ ఈ సీజన్లో ఇటువంటి వామ్స్ వస్తాయని నేను చేసిన నా 10 years ఎక్స్పీరియన్స్లో కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తున్నా. ఎందుకంటే ఈ టైంలో మీరు చేపిస్తే ఖచ్చితంగా ఆ వామ్స్ అనేటివి ఖచ్చితంగా మీకు చూపిస్తుంది అనమాట ల్యాబ్ టెస్ట్లో. దాంతోపాటు మీరు లాస్ట్ డివార్మింగ్ కరెక్ట్ది చేసుకోలేదనుకోండి, ఆ వామ్స్ కూడా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అందుకే నేను లాస్ట్ డివార్మింగ్ ఎప్పుడు చేశారని కూడా కనుక్కుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మంత్ ట్రైనింగ్ అంటే మామూలుగా ఎవ్రీ మంత్ ఉంటుంది, డేట్స్ చేంజింగ్. సో ఈ మంత్ ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా ఆ డేట్న ప్లాన్ చేశాను, అంటే కమింగ్ మంత్ ఆగస్ట్ మంత్ది. ఆ తర్వాత సెప్టెంబర్ వస్తుంది, అక్టోబర్ వస్తుంది, డేట్స్ మారుతూ ఉంటాయి. అండ్ మేజర్గా ట్రైనింగ్ ఎంత అవసరం అనేది మీకు నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది చెప్తారు. చాలామంది రెఫర్ చేసి కూడా నా దగ్గరికి ట్రైనింగ్కి పంపిస్తున్నారు, ఎందుకంటే కంటెంట్ అట్లా ఉంది కాబట్టి. మీరు నష్టపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు, ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఫార్మింగ్లో ఏది చేసుకుంటే మీకు ప్రాఫిట్గా ఉంటుంది. ఎందుకంటే లక్షలు నష్టపోయి చాలామంది ఫార్ములు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. అవి జరగకుండా మిమ్మల్ని నుంచి కాపాడడానికి నేను ఈ ట్రైనింగ్స్ అనేవి పెట్టి మీకు ఒక అవగాహన అనేది చెప్తున్నా. ఇలా ఇప్పుడు నేను కొత్తగా ఇది కూడా స్టార్ట్ చేశాను. నా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఎంతమంది ఫామ్ స్టార్ట్ చేశారని దాదాపు ఇప్పటికి 50 members అయ్యారు. ఇంకా చాలామంది వినిండరు. ఈ వీడియో చూసి వాళ్ళు కూడా నాకు ముందుకొచ్చి మేము స్టార్ట్ చేశాము అని చెబితే వాళ్ళని పర్టికులర్గా గ్రూపులో యాడ్ చేసి ఇంకా ఏమైనా మిస్టేక్స్ జరుగుతున్నాయా అని చెప్పేసి, లేదా ఇంకా వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళని అప్డేట్ చేస్తూ, ప్లస్ సీజన్కి ముందే ఈ పర్టికులర్ జాగ్రత్త తీసుకోండి, మార్కెట్లో ఎటువంటి రోగాలు ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా నా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఉండాలి, వాళ్ళు నాకు మెసేజ్ పెట్టాలి, నేను క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మన దగ్గర సీడ్స్ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు చూసిన సిఓఎఫ్ఎస్ కానీ హెడ్జులూసన్ కానీ 45 days, జస్ట్ ఇంతకుముందు వెళ్ళింది కదా వీడు, 45 daysలో వచ్చిన గ్రోత్. అది సూపర్ సీడ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది మార్కెట్తో కంపేర్ చేసుకుంటే. అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంకి వస్తుంది. ప్రోడక్ట్స్ వచ్చేసి రాయచోటి, కడప డిస్టిక్ రాయచోటిలో అవైలబుల్ ఉన్నాయండి. కానీ అక్కడి నుంచి ఎక్కడికి పంపించలేదు. మీరు ఎవరన్నా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోగలము అంటే నేను లొకేషన్ డీటెయిల్స్ అన్నీ పెడతాను, అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పానండి, ఎప్పుడు చెప్తున్నా, చిన్న వీడియోస్ చేస్తున్నా, నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతున్నా. మీరు కూడా నా వాట్సాప్ స్టేటస్ చూడాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్, నేను మీ నెంబర్ని సేవ్ చేసుకోవడం వల్ల నా స్టేటస్ మీరు చూడగలరు. హెచ్ఎస్ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి, వేసుకొని ఉండాలి. ఇప్పటికే టైం దాటిపోతుంది. మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే నిమోనియా అనే ఒక మహమ్మారి నుంచి మీ జీవాల్ని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక వ్యాక్సిన్ హెచ్ఎస్ వ్యాక్సిన్. సో దీని గురించి నేను డాక్టర్లు ఇచ్చిన వాళ్ళు చెప్పిన రికార్డింగ్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి.
ఇప్పుడు ఏంటంటే వర్షాలు ముదిరాయి, గుబుర్లు మేత ఇవి వచ్చినాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు పర్టికులర్లీ చాలా చోట్ల మీ ఫామ్స్లో దగ్గులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ జీవాలు అంటే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ జీవాలు మీ ఫామ్లో దగ్గుతున్నాయంటే అది హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా అంటే 99% దానికి లంగ్ వామ్సే కారణమై ఉండొచ్చు. అండ్ అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు. కొత్త వీడియోస్ చూస్తుంటారు మనవి. నేను షార్ట్ వీడియోస్ కూడా చేశాను లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నా, లంగ్ వామ్స్కి పనిచేసే ఆ డివార్మర్ వచ్చేసి హైటెక్ ఐవర్మెక్టిన్. ఇది లంగ్ వామ్స్ మీద పనిచేసి మీకు కొన్ని జీవాలకు వచ్చిన దగ్గుని తగ్గిస్తుంది. సో ఇది నేనేం చెప్తానంటే, సూడి అడ్వాన్స్ అంటే 4 నెలల సూడి అట్లున్న వాటికి ఇదే వాడండి. అంటే మరి ఈనడానికి దగ్గరగా ఉంటే వాడద్దు, డివార్మర్ కానీ వ్యాక్సిన్ కానీ వేయద్దు. ఇది వాడుకోండి. ప్లస్ చిన్నపిల్లలకి వాడండి. పెద్దవాటి వచ్చే వరకు నేను ఇంజెక్షన్ రూపంలో వస్తుంది, ఇది దాన్ని వాడండి అని చెప్తాను. ఈ డివార్మర్ హైటెక్ అనే ఇంజెక్షన్ రూపంలో కూడా వస్తుంది. ఈ ఇంజెక్షన్ని చర్మంలో ఇస్తారు, వ్యాక్సిన్ వేసినట్టుగా చర్మంలో వేస్తారు. ఈ వ్యాక్సిన్ని ఇది వ్యాక్సిన్ రకంగా ఈ డివార్మింగ్ ఈ రకంగా ఇంజెక్షన్ రూపంలో వాడండి అని చెప్తా. ఎందుకంటే ఈ ఓరల్ సిరప్ కన్నా ఇది మోర్ ఎఫెక్టివ్. అండ్ ఓరల్ సిరప్తో అయినా ఇంజెక్షన్తో అయినా కానీ బాహ్యపరాణ జీవులు, పిరుదులు, గోమాలు ఉన్నాయి కదా, అవి కూడా రాలిపోతాయి, చనిపోవు దీంతో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రాలిపోయిన వాటిని మీ ఫామ్ ఊడ్చిన తర్వాత 2-3 రోజులు మీ ఫామ్ నుంచి దూరం తీసుకెళ్ళి పడేయాలి. మీ మట్టి ఏదైతే లేదా మంటల్లో వేసేయాలి. ఎందుకంటే ఆ పిరుదులు మూర్ఛ వచ్చి పడిపోతాయి, మళ్ళీ లేచి మళ్ళీ మీ జీవాలకే ఎక్కుతాయి, మీ మామూలు రెగ్యులర్గా వేసే దీంట్లో వేస్తే. అలా కాకుండా దూరంగా వేయండి. సో ఈ డివార్మర్తో లంగ్ వామ్స్ అనేటివి పోయి ముక్కులోంచి ఎర్ర చీమిడి కూడా వస్తూ ఉంటుంది. అలాంటివి కూడా దీంతో క్లియర్ అయిపోతాయి. ఎర్ర చీమిడి ఎందువల్ల వస్తుంది అంటే చీదుతుంటాయి జీవాలు. చూడండి, ఈగల వల్ల నాజల్ బాట్స్ అనేసి తయారైంటాయి ముక్కులో పురుగు, దానివల్ల ఇది వస్తుంది. సో ఈ డివార్మర్ వాడితే అది కూడా చనిపోతుంది. అండ్ ఈ లంగ్ వామ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. దాంతోపాటు రౌండ్ వామ్స్ పోతాయి, ఎక్స్టర్నల్ పారాసైట్స్ పోతాయి. ఇన్ని రకాల లాభం ఉంది. కానీ ఎక్స్టర్నల్ పారాసైట్స్ రాలిపోయిన తర్వాత దానికి గుడ్లు ఉంటాయి. ఎప్పుడైనా మంచి ఎండ వచ్చినప్పుడు ఒకసారి చెరువులో ముంచుకురావడం అలా చేసేసేయండి, లేదా ఫామ్లో అయితే కడిగేసేయండి. సో ఆ గుడ్లు కూడా రాలిపోయి మళ్ళీ అవి పొదగబడి మీ జీవాలలో మళ్ళీ వాటికి అటాక్ అవ్వకుండా సేఫ్ అవుతాయి. సో ఇన్ని కేర్ తీసుకోవాలండి, ఇన్ని రకాల కేర్ తీసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను ఇక్కడ ఫోటో రూపంలో పెట్టి చెప్తాను మీకు. ఆరోగ్య సంరక్షణ ఈ సీజన్లో పాటించాల్సిన జాగ్రత్తలు. నట్టల నివారణ ఇది ఏ సీజన్లో అయినా చేయాల్సిందే. డాక్టర్ సలహాతో నట్టల నివారణ అంటే ల్యాబ్ టెస్ట్ చేయించి ఇది నట్టల నివారణ చేయాలి. అండ్ తగిన సమయంలో మందులు వాడాలి, అంటే సందర్భాన్ని బట్టి మందులు వాడాలి. వ్యాధి నిరోధక టీకాలని వేయించుకోవాలి. గాలికుంటు పీపీఆర్ ఈ సీజన్లో అవసరం లేదు. హెచ్ఎస్, గాలికుంటు, బ్లూ టంగ్ మనకున్నది ఇది. అండ్ పరిశుభ్రమైన పాక పొడిగా శుభ్రంగా ఉంచాలి. ఇది ఎప్పుడూ ఉంచాల్సింది, కానీ ఇది వర్షాకాలం. ఇప్పుడు ఎక్కువగా మనం పొడిగా ఉంచడానికి ప్రయత్నించాలి, లేదంటే బుడదగా ఉంటుంది చలి వల్ల. సరైన గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇది ఎప్పుడు ఉండాల్సింది, ఈ సీజన్ అనే కాదు, ఏ సీజన్లో అయినా కానీ గాలి వెలుతురు ఉండాలి. పచ్చగడ్డి మరియు దానా అందించాలి. ఎందుకంటే మేజర్గా పచ్చగడ్డి అండ్ దానా ఎందుకురా అంటే ఈ కాలంలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చలి నుంచి అనిమల్స్ తట్టుకొని నిలబడడానికి వాటికి దానా అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. శుభ్రమైన తాగునీరు ఎల్లప్పుడూ లభించేలా ఉండాలి. ఈ సీజన్లో పర్టికులర్లీ పొద్దున్న సాయంత్రం వరకు అవైలబుల్ ఉంటే చాలు, రాత్రిపూట అవైలబుల్ లేకపోయినా ఇబ్బంది లేదు. అన్నగారు నమస్తే. మీరు ఇచ్చిన ప్రొడక్ట్ మాకు ఈ రోజుతో 16వ రోజు, ఇంకా 1 month కూడా కంప్లీట్ కాలేదు. చాలా సూపర్ గా వర్క్ చేస్తున్నాయి అన్నయ్య. వెరీ గుడ్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్. ఏ పిల్ల కూడా ఇన్యాక్టివ్ గా అనేది లేదు, అంటే సుస్తు అనేది కానీ లేదు, చాలా యాక్టివ్ గా ఉన్నాయి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. బయట ఆ విధంగా అంత హెల్తీగా ఆడుకుంటున్నాయి అవి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. సార్ నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రె ఎక్కడ ఉన్న గొర్రె అక్కడ కదలకుండా మేయడం జరుగుతుంది సార్. చాలా బాగుంది సార్ మీ ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ పేరు వచ్చేసి లీ బూస్ట్, గ్రోయిన్, ఫ్యాట్ ప్రో, హ్యూమన్ బూస్టర్. లీ బూస్ట్ చాలా బాగుంది సార్.
నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. మేము